భృగువు మొదలగు వారి జన్మ ప్రకారం బ్రహ్మదేవుడు భూత సృష్టి చేయుటకు ముందుగా మరీచి, భృగువు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, చక్షుడు, అత్రి, వశిష్ఠుడు అనే 9 మంది బ్రహ్మ మానసపుత్రులను సృష్టించినాడు. కోపం వల్ల శంకరుని సృష్టించినాడు. ధర్ముని సంకల్పుని కూడా సృష్టించాడు. ఇంతకు ముందుగానే సనందన, సనత్కుమార, సనాతన మునులను 5గురిని అదే రీతిగా సృష్టించగా వారందరూ వైరాగ్యవంతులై సృష్టి క్రమం అంతా విరుద్ధమని తలచారు. అప్పుడు బ్రహ్మదేవుడు మిక్కిలి కోపించగా ఆయన శరీరం నుంచి సగం పురుషుడు సగం స్త్రీ కలిగిన రూపం పుట్టి వారిని ఆ రూపాలతో కూడి ఆనందించమని చెప్పి మాయమైనాడు. ఆ అర్ధపురుష రూపం వల్ల ఏకాదశ రుద్రులు, అర్ధనారీశ్వర రూపం వల్ల శతరూపిణి అనే యోగిని పుట్టారు. ఆ శతరూపిణిని బ్రహ్మ శరీరం నుండి పుట్టిన స్వయంభువ మనువును వరించినాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడనే 2 కుమారులు పుట్టి బుద్ధి, ప్రసూతి అనడి కుమార్తెలు 2 పుట్టిరి. బుద్ధి అను ఆమె రుచికి భార్య అయింది. ప్రసూతికి దక్షుడు భర్త అయినాడు. రుచికి యజ్ఞుడు అనే కుమారుడు పుట్టెను. యజ్ఞునికి దక్షిణ అనే భార్య అయిందు. యామములనే 12 గురుదేవతలు పుట్టినారు. దక్షునికి ప్రసూతి అనే భార్య అయిందు. శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపుస్సు, శాంతి, సిద్ధి, కీర్తి, ఖ్యాతి, సత్యసంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సంతతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అనే 24 మంది కూతుండ్రు పుట్టినారు. మొదట 13 ధర్ముడు పెండ్లి ఆడినాడు. మిగిలిన వారిని క్రమంగా భృగువు, మరీచి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితరులు పెండ్లి ఆడిరి. ధర్మునికి కల పెక్కుమంది భార్యల వల్ల కామం, పుణ్యం, పాపం, సుఖం, దుఃఖం, ధర్మం, అర్థం, మాయా, దారిద్ర్యం, భయం, నరకం, ఇంద్రియ వ్యాపారం మొదలగు సంతతులన్నీ అభివృద్ధి పొందెను.